హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ వర్ టాపిక్ ఈజ్ ఓకేఎక్స్ యాప్లో మనం ఇక్కడ రిఫర్కి అండ్ సైన్అప్కి మనకైతే అప్ టు $10 అయితే లభిస్తుంది. సో ఇక్కడ ఏం చేయండి, ఆ వచ్చిన $10 అనేది రిబేట్లో వస్తుంది. అంటే మనం ట్రేడింగ్ చేసి అయితే విన్ అయితే అవ్వాలి. సో ఎలా రిఫర్ మనీ ఎలా పొందాలి అండ్ సైన్అప్ బోనస్ ఎలా పొందాలి చెప్తాను నేను. సో ఇక్కడ మీకు ఓకేఎక్స్ యాప్ ఇంకా లేని వాళ్ళైతే రిజిస్టర్ చేసుకుని డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ ఓకేఎక్స్ యాప్ అనేది అవివ్ అయితే లిస్ట్ అయింది. సో లాస్ట్ ఏ డ్రాప్ అవివ్కు అయితే నేను విత్డ్రా ప్రాసెస్ చెప్పాను. సో దానికోసం అయితే మనం అవివ్ అయితే చేసాం. నార్మల్గా క్రిప్టో కాయిన్స్ కూడా మనం బై అండ్ సేల్ అయితే ఉంది. దీంట్లో విత్డ్రా ఉంది, బట్ విత్డ్రా అయితే మనకైతే అవసరం లేదు. బట్ ప్రజెంట్ బై అయితే సేల్ నడుస్తుంది. అండ్ రిఫర్ అండి, మీరు రిఫర్ చేసి ఒక రివార్డ్ అయితే వస్తుంది. అలాగే సైన్అప్ కూడా రివార్డ్ వస్తుంది. సో మీకు బెనిఫిట్ ఉంది, రిఫర్ చేయకుండా బెనిఫిట్ ఉంది, రిఫర్ చేసినా కూడా బెనిఫిట్ ఉంది. సో నార్మల్గా మీకు ఆల్రెడీ మీరు సైన్అప్ చేసిన వాళ్ళు కూడా మీకు ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి చెప్తాను. అంటే ఎలా చెక్ చేయాలి చెప్తాను రివార్డ్ అనేది. అలాగే వీడియో ఇన్వర్ట్ చూడండి, మీకు ప్రాసెస్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఓకేఎక్స్ యాప్ అయితే నాకు $12 అయితే ఉంది. సో ఇక్కడ మీరైతే వెయిట్ చేయండి చెప్తాను. సో గైస్ ఇక్కడ మీ కాడ కొంచెం అమౌంట్ అయితే ఉండాలి ట్రేడింగ్కి. సో ఒక $10 అయినా $5 అయినా ఉంటే మీకు ట్రేడింగ్ చేయడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ వెయిట్ చేయండి, మీకు ఇక్కడ కూడా క్లైమ్ ఆప్షన్ అయితే వస్తుంది. నార్మల్గా అయితే రిఫర్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేయండి చెప్తాను. ఇక చూడండి సబ్స్క్రైబ్ అయితే నేనంటే ఇప్పుడు మొన్న అవివ్ యాప్లో మనం విత్డ్రా చేస్తాం, చాలామంది అయితే జాయిన్ అయ్యారు. సో స్క్రాచ్ కార్డ్ వచ్చింది, నాకు చాలా సబ్స్క్రైబ్ కూడా అడిగారు, అంటే సబ్స్క్రైబర్స్ అడిగారు. సో బ్రదర్ ఈ రివార్డ్ అనేది ఎలా అన్లాక్ అవుతుంది. సో నాకు కూడా చాలా రివార్డ్స్ అయితే అన్లాక్ అయ్యాయి. బట్ అది మనకి అన్లాక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఎలా అని చెప్తాను. బట్ నేనైతే అంత అయితే చేయను. బట్ ఏంటంటే ఒక 1 అవర్ ఒక బాక్స్ అయినా ట్రై అయితే చేస్తాను, మీకు లైవ్లో చూపిస్తాను ఎలా క్లైమ్ చేయాలన్నది. ఇక 9 లైన్స్ పైన పెట్టుకోండి, ఎక్స్చేంజ్లో వెళ్ళేసి 9 లైన్స్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత రివార్డ్ సెంటర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు న్యూ యూజర్ బోనస్. సో గైస్ ఇది చూడండి, ఇది వేరే అకౌంట్. నేను ఒక మొబైల్లో ఓకేఎక్స్ యాప్ అయితే రిజిస్టర్ చేశాను, ఇంకో అకౌంట్ అవి యాప్ కోసం యూజ్ చేశాను. సో ఇక్కడ ఇంట్లో నేను 9 లైన్స్ పైన క్లిక్ చేస్తాను, ఎక్స్చేంజ్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు రివార్డ్ సెంటర్లో వెళ్ళిపోయండి. నేను దీంట్లో అయితే క్లైమ్ అయితే చేయలేదు మీకోసం అని. ఇక్కడ మీరు ఈవెంట్స్లో న్యూ యూజర్ బోనస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 50 USDT అయితే చెప్పానుగా, ఇది ఒకళ్ళు డిపాజిట్ చేస్తే మీకు వస్తుంది. నార్మల్గా వదిలేయండి. ఇక్కడ స్టార్టింగ్లో సైన్అప్ అండ్ కేవైసీ వెరిఫై చేసిన వాళ్ళకి క్లైమ్ రివార్డ్ పైన క్లిక్ అయితే చేయండి. అప్పుడు మీకు ఎంత అని రావచ్చు, ట్యాప్ టు ఓపెన్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక లైవ్లో మీకు $10 వచ్చింది చూడండి గైస్ ఇక్కడ. సో ఈ విధంగా మీకు లభిస్తుంది. దీన్ని ఏం చేయండి ఒకసారి వెయిట్. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చెక్ రివార్డ్ పైన క్లిక్ అయితే చేయండి. ఇప్పుడు మీకు చెప్పానుగా నార్మల్గా ఆ విధంగా ట్రేడ్ అయితే చేయండి. ఇప్పుడు నేను ట్రేడ్ అయితే చేశాను, మీకు ఒక 24 hours మళ్ళీ మార్నింగ్ చూద్దాం. మార్నింగ్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను. అన్నీ ఒకటే వీడియోలో కంటిన్యూ అయితే చేస్తాను, వెయిట్ అయితే చేయండి. ఇక్కడ మీకు రివార్డ్ అయితే క్లైమ్ అయితే ఆప్షన్ వస్తుంది. క్లైమ్ చేసుకుంటే అప్ టు మీకు $10 ఎంత అని రావచ్చు సైన్ అప్ అయిన తర్వాత. ఒకవేళ మీకు 50 డిపాజిట్ మీరు చేస్తుంటే మీకు ఇంకో రివార్డ్ ర్యాండమ్ రివార్డ్ అయితే ఇస్తారు. సో ఇది ఒక మీరు 50 USDT ఉంటే మీరు స్టార్టింగ్ రిజిస్టర్ అయిన తర్వాత చేసుకోండి. బ్రదర్ మాకు లేదంటే వదిలేండి. ఇక ఫ్రీగా ఒక క్లైమ్ బాక్స్ వస్తుంది, క్లైమ్ చేసుకుని దీంట్లో అప్ టు $14 టు ఎంతైనా రావచ్చు. మా బ్రదర్కి $14 వచ్చింది. సో ఇక్కడ అలాగే మోర్ ఈవెంట్స్లో వెళ్ళండి. సో మై రివార్డ్స్లో వెళ్తాను నేను. చూడండి నాకాడ చూడండి రిఫర్కి ఇక నా సైన్అప్కి అయితే $2 వచ్చింది. అలాగే రిఫర్కి $10, $2, ఇంకో $3 అనమాట. ఇక్కడ చూడండి $15 కూడా వచ్చింది. దీంట్లో అనేది మనకి 11 పైసా 0.11 పైసా నార్మల్ 11 పైసా ఉంటుంది కదా, 11 పైసా. అండ్ దీంట్లో కూడా 11 పైసా అయితే కట్ అయింది. సో ఇది నేను ట్రేడింగ్ చేస్తే వచ్చింది, అది కూడా ఎలా వస్తుందో చెప్తాను. ఫస్ట్ మీకు రిఫర్ అండ్ నేను ఎలా క్లైమ్ చేయాలో చెప్తాను. బ్యాక్ అయితే వచ్చేయండి, ఇక రిఫరల్లో వచ్చేయండి. ఇక రిఫరల్లో వచ్చిన తర్వాత మీరు ఒకవేళ రిఫర్ చేస్తుంటే మీ రిఫరింగ్ ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకో, రిఫర్ కోడ్ యూజ్ చేసి కేవైసీ చేస్తే మీకు ఒక బాక్స్ వస్తుంది. ట్యాప్ టు ఓపెన్ పైన క్లిక్ అయితే చేయండి. ఈ బాక్స్లో మీకు అప్ టు ఎంత అని రావచ్చు, 50 USDT దాకా రావచ్చు. ఓకేనా, నేను ట్యాప్ టు ఓపెన్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి గైస్ ఒక బాక్స్ అయితే వస్తుంది. ట్యాప్ టు ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 1 USDT అయితే వచ్చింది. ఓకేనా, నేను క్లైమ్ రివార్డ్ అయితే చేస్తాను. ఇక్కడ 1 USDT కిందకి అయితే వచ్చింది. మనకి ఎక్స్పైరీ 6 days ఉంటుంది. నేను ఇది వచ్చి కూడా నాకు 4 days అయ్యింది. ఇంకో 2 daysలో ఎక్స్పైరీ అయితే అయిపోతుంది. ఓకేనా, అలాగే ఇంకో బాక్స్ కూడా ఉంది, నేను దీన్ని లైవ్లో చేసి చూపిస్తాను చూడండి. సో ట్యాప్ టు ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు 1 USDT వస్తుంది, క్లైమ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఇంకోటి అయితే ఉంది, నేను రిఫర్ది అయితే నేను ఎక్కువ ఆశించాను. బట్ ఎందుకంటే మనకి ఇది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇంకో బాక్స్ కూడా ఉంది. సో బాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఈ విధంగా మీరు రిఫర్ అండ్ ఇన్ బాక్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. సో బ్రదర్ ఇది ఎలా తీసుకోవాలని చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు రివార్డ్ సెంటర్లో చూడండి, మై రివార్డ్స్లో మీరు వెళ్ళి చెక్ చేసి మీకు సైన్అప్కి ఎంతైనా రావచ్చు గైస్. మొత్తం టోటల్ కలిపేసి మనకి 17 USDT అవుతుంది రిబేట్ బ్యాలెన్స్.
ఇక ట్రేడింగ్లో వెళ్ళిపోండి. ప్రజెంట్ దీనికన్నా ముందు మనకి అసెట్లో వచ్చేయండి. అసెట్లో అనేది మనకి ఇక్కడ ఫండింగ్లో ఇక్కడ చూడండి, ఫండింగ్లో నాకు $9.90 అయితే ఉంది. సో ఇక్కడ ట్రేడింగ్లో అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ $2.91 ఉంది. సో ఇది కూడా నేను TRXలో పెట్టుకుంటాను, మొత్తం ట్రేడింగ్ అయితే చేసి చూపిస్తాను లైవ్లో. సో ప్రజెంట్ అయితే దీన్ని TRX అయితే చేసుకున్నాను ట్రేడింగ్లో. అంటే మీ కాడ ఏమైనా ప్రజెంట్ ఫండింగ్లో తెచ్చుకోండి. మీరు ఫండింగ్లో ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు డిపాజిట్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ TRX అయితే తెచ్చుకోండి. ఇక్కడ డిపాజిట్ క్రిప్టో పైన క్లిక్ చేసి వేరే ఎక్స్చేంజ్ నుంచి మీరు తెచ్చుకోండి. ఎలా తెచ్చుకోవాలని చాలామంది డౌట్ అయితే ఉండొచ్చుగా. ఇక్కడ TRX పైన క్లిక్ చేసి ట్రాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్ TRC20 పైన క్లిక్ చేసి మీకు విత్డ్రా ఫీ అయితే అంటే డిపాజిట్ ఫీ అయితే తక్కువ ఉంటుంది. మినిమం 10 TRX ఉంటే చాలు. అంటే ఒక TRX 8 రూపీస్ ఉంది. 8 రూపీస్ ఉంటే చాలు మనకి మినిమం ట్రాన్సాక్షన్ అనేది. సో 100 రూపీస్ ఉంటే చాలు మనకి నార్మల్గా. అంటే ఇక్కడ చూడండి, మీకు ట్రస్ట్ వాలెట్ నుంచి అయినా బ్యాలెన్స్ నుంచి అయినా MSC గ్లోబల్ నుంచి అయినా మీకు మనీ ఉంటే అక్కడ నుంచి మీరు సెండ్ అయితే వేసుకోండి. మెటామాస్క్లో అయితే వదిలేండి. నార్మల్గా ఇక్కడ MSC గ్లోబల్ ఇక్కడ బ్యాలెన్స్ నుంచి అయితే మీరు సెండ్ అయితే చేసుకోండి. ఒక $10 అయినా $5 సెండ్ చేసుకోండి. నేను ఎందుకు $10 పెట్టుకున్నాను అంటే మనకు $17 రిబేట్ అయితే ఉంది. సో నేను దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఫండింగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే తెచ్చుకోండి. మీకు ఫండింగ్లో డిపాజిట్ చేసుకునే విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ట్రేడింగ్లో తెచ్చుకోవాలి. అంటే మీరు డిపాజిట్ అనేది TRC20 ఎక్కడి నుంచి అయితే తెచ్చుకోండి. మీకు విత్డ్రా కూడా ఒక 1 అనేది 10 రూపీస్ అబవ్ ఉంటుంది. దానికన్నా ఎక్కువ అయితే ఉండదు ఫీ అనేది. సో దీన్ని ఇప్పుడు ఫండింగ్లో వస్తుంది మీకు డిపాజిట్ అయిన తర్వాత. దీన్ని ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసి ఇక్కడ USDT తీసేయండి. TRX పైన క్లిక్ అయితే చేయండి. చేసి మనకి సింపుల్గా మ్యాక్స్ పైన పెట్టేసి మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, నాకడ ఇప్పుడు 0.10 అవుతుంది. మీకు ఇంతకుముందు చెప్పానుగా $7 ఇక్కడ $15 ఉన్నప్పుడు మీకు 0.10 పైసా అనేది కట్ అయింది అనేది. ఇప్పుడు ఆ కట్ అనేది ఇక్కడ మనకి USDTలో వస్తుంది ట్రేడింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు 0.10 ఉంది, గుర్తుపెట్టుకోండి USDTలో. ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ యాడ్ అవ్వదు గైస్. ఒక 8 hours 10 hours టైం అయితే పడుతుంది బ్యాలెన్స్ యాడ్ అవ్వడానికి. సో ఇక్కడ $12తో నేను ట్రేడింగ్ అయితే చేస్తున్నాను. ఇక సింపుల్ TRX/USDT అయితే మీరు ట్రేడింగ్ అయితే చేయాలి. ఎందుకంటే ఫీ తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడు USDT ట్రేడ్ ఆపేద్దాం అనుకో అంటే ఇప్పుడు ఈరోజు వద్దు బ్రో మేము చేయమన్న వాళ్ళు USDT ఏంటంటే అంటే ఒక $50 to $100 చేయండి. చేసిన తర్వాత మీరు మళ్ళీ USDTని ఎక్స్చేంజ్ చేసేసి పెట్టుకోండి. మళ్ళీ టుమారో ఈ విధంగా 2 or 3 days అయితే చేసుకోండి. ఇక్కడ ట్రేడ్లో వెళ్తాను. ఇక్కడ పైన TRX/USDT పెట్టుకోండి. సెట్టింగ్లో వెళ్ళేసి ఈ ఆప్షన్లో ఇక్కడ మీరేం చేయండి, మార్కెట్ ఆర్డర్ పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ TRX ఉంది, USDT సేల్ అయితే చేయాలి. మార్కెట్ ఆర్డర్ పెట్టేయండి. ఇప్పుడు నేను సేల్ చేస్తున్నాను చూడండి, సేల్ TRX. మార్కెట్ లిమిట్ అయితే పెట్టకండి, సేమ్ ప్రైస్లో అవుతుంది. బై చేస్తాం, అలాగే ఇప్పుడు సేల్ చేస్తాం. ఇప్పుడు బై అయితే చేయండి. లిమిట్ ఆర్డర్ పెట్టేసి బై. ఎందుకంటే మార్కెట్ పెడితే మీకు ఇన్స్టెంట్ అయిపోతుంది, అండ్ లిమిట్ పెడితే అయితే ఇన్స్టెంట్ అయితే అవ్వదు. ఈ మార్కెట్ అయితే టైం అయితే పడుతుంది. 0.10 అంటే 10 రూపీస్ అనమాట. 10 or 8 రూపీస్ అయితే ఉంటుంది. ఓకేనా. అలాగే నేను బై అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా సేల్, బై అండ్ సేల్ మీరు ఫాస్ట్గా చేయండి. ఇలాగ మీరు $100 to $200 అంటే మీ కాడ $5 ఉన్నా $2 ఉన్నా మినిమం ఒక $100 ట్రేడింగ్ అయితే చేయండి. అంటే ఉన్న మనీతోనే మీ ఇక్కడ ఒక $5 నుంచి $10 తెచ్చుకోండి. ఇందులో లేదు $2, నేను లాస్ట్ టైం $2 కూడా చేశాను, $1/2 అయితే ఎన్ని అయితే చేశాను. బట్ ఏంటంటే ఈసారి మీకు ఒకే యాప్లో చాలామంది రిఫర్ చేస్తున్నారు, జైన్ కూడా అవుతున్నారు. బట్ దాని యూజ్ అయితే ఉంది, మీకు స్క్రాచ్ కార్డ్ ఫ్రీగా లభిస్తుంది. అండ్ నేను మా బ్రదర్ అకౌంట్లో, మన సబ్స్క్రైబ్ అకౌంట్లో చాలామంది చూశాను. ప్రతి దీని యూజ్ ఏంది ఎలా నాకు చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో బై అండ్ సేల్ అనేది మినిమం $100 అయితే చేయండి. ఇక్కడ బై చేయండి, అలాగే సేల్ అయితే చేయండి. ఈ విధంగా మీరు మినిమం $100 to ఒక $500 అయితే కంప్లీట్ చేయండి ఉన్న మనీతోనే. ఓకేనా. ఇక్కడ సేల్ TRX అయితే పెట్టుకోండి. 100% చేసేసి ఈ విధంగా ఒక $100 to $500 ఈ ఉన్న మనీతోనే చేయండి. ఓకేనా. ఈ విధంగా నేను ఒక ఇంటూ 15 to 20 టైం చేస్తే నాకు వచ్చేసి $10 అంటే $100 to $150 అవుతుంది. ఇలాగా నేను ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మీకు చెప్పానుగా, ఇక్కడ అసెట్లో వస్తాను. మీకు ఒకవేళ బ్రదర్ ఈరోజు లిమిట్ నేను ఆపేస్తానంటే మీరు USDT సేల్ పెట్టి ఈ విధంగా పెట్టుకోండి. USDT అనేది మనకి ఎప్పుడు మనకి ప్రాఫిట్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను USDT ట్రేడింగ్లో వెళ్తాను. ఇక్కడ చూడండి, USDT అనేది ఎప్పుడు మనకి $1 అయితే ఖచ్చితంగా ఉంటుంది, 83 రూపీస్ అది ఖచ్చితంగా ఉంటుంది. సో మనం USDTలో ఎప్పుడు ప్రాఫిట్ ఉంటుంది, బట్ తగ్గదు, పెరుగుతుంది తగ్గుతుంది. 1 or 2 రూపీస్ లాస్ ఉంటుంది, బట్ ఎక్కువ అయితే ఉండదు. సో అందుకే నేను అసెట్ అనేది అంటే మీరు ఈరోజు ఒక $100 to $200 ట్రేడింగ్ చేస్తారు ఉన్న బ్యాలెన్స్తోనే. చేసిన తర్వాత మీకు ఫండింగ్లో అయితే ఇన్స్టెంట్ అయితే రాదు గైస్. ఇప్పుడు 0.10 అయితే నాకు ఈరోజు వచ్చింది, బట్ ఇది మనకి ట్రేడింగ్ చేసిన అమౌంట్ అయితే ఇప్పుడే రాదు.
ఒక మినిమం ఒక $100 to $200 అయితే చేయండి. ఇప్పుడు డేట్ అయితే చూడండి, నేను మీకు టుమారో చూపిస్తాను. నేను అది ఒక $200 ట్రేడ్ చేశాను ఉన్న $10 ఓకేనా. ఒక 20 or 50 30 టైం చేస్తే అయిపోతుంది. ఈరోజు చూడండి డేట్ అనేది December 20, 10:18 అవుతుంది. నేను ఇప్పుడు ట్రేడింగ్ అయితే చేసి పెట్టుకుంటాను మీకు లైవ్లో, ఎందుకంటే క్లారిటీగా ఎగ్జాంపుల్గా చెప్పాలనేది నేను ట్రై అయితే చేస్తున్నాను. ఇక అలాగే మీరు ఇక్కడ మీరు 12.90 అయితే ఉండే నా అక్కడ కొంచెం ట్రేడింగ్లో అంటే ఇప్పుడు ప్రైస్ అప్ అవుతుంది డంప్ అవుతుంది కదా. సో దీంట్లో మనకి ఒక $50 దాకా లాస్ అయితే వస్తుంది. మీరు ఏం చేయండి, బట్ మీరు ఖచ్చితంగా ఉన్న మనీతోనే ఎక్కువ ట్రేడింగ్ అయితే చేయండి. అంటే ఇప్పుడు $5 నుంచి $10 తెచ్చుకుంటాం అంటే $2 అయితే వద్దు, ఒక మినిమం $5 to $10 ట్రై చేయండి. లేకపోతే ఆఫర్ అయితే వదిలేండి ఓకేనా. $10 తెచ్చుకున్న తర్వాత దాన్ని ఒక 30 to 40 టైం చేసుకోండి. ఈ విధంగా చేయండి ఓకేనా. నేను మీకు ఎంత చేశాను కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ ఫండింగ్లో ప్రజెంట్ అయితే చూసుకొని 0.10 ఉంది. టుమారో చూద్దాం ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 12.81 అయితే మనకైతే వచ్చింది. $1 అయితే వచ్చింది ట్రేడింగ్లో, మీకు చెప్తాను. 24 hours అయితే అయింది నాకు యాడ్ అవ్వడానికి. సో అది ఎలా వచ్చింది చెప్తాను, బట్ ఎంత లాస్ అయిందో కూడా చెప్తాను, అది కూడా క్లారిటీ అయితే ఇద్దాం. మనం ఫండింగ్లో చూడండి ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ 1.16 లాస్ట్ మీకు చెప్పినాక 0.10 అయితే నాకు ఉంది. అంటే 1.06 అయితే మనకి అది వచ్చింది. ఇక్కడ ఇష్టంలో వెళ్ళిపోతాను, మీరు ట్రేడింగ్ చేసింది. అండ్ ఇక్కడ చూడండి 1.05 నాకు వచ్చింది. అండ్ 0.0023 అనేది లాస్ట్ టైం అయితే నాకు వచ్చింది, మీకు చెప్పానుగా. సో ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఒకటి గమనించుకోండి గైస్, మీరు మినిమం 500 ఎంతైనా $5 మినిమం $5 ఉంటేనే చేయండి. మినిమం ఉన్న $5 ఇక్కడ ఈ విధంగా మీకు చెప్తాను క్యాలిక్యులేటర్లో ప్రజెంట్ అయితే. కొంచెం ఇది చేయకపోవడమే బెటర్ అని నా సజెషన్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ట్రేడింగ్లో $1.5 లాస్ అయ్యాను, మళ్ళీ ట్రేడింగ్లో $1.16 అయితే వచ్చింది. సో నా మనీ నాకే ఉంది, బట్ ఇక్కడ ప్రాఫిట్ అయితే ఏం అనిపించట్లేదు. ఇక్కడ 5 into ఇక్కడ వెయిట్ చేయండి చెప్తాను. సో మీరు ఒక $5తో ట్రేడింగ్ చేసి 100 టైం బై అండ్ సేల్ చేయాలి. నేను చేసినట్టు ఇప్పుడు ఎలా చేశాను అలా 500 చేయాలి. ఇప్పుడు మీకు ఒక $10తో నేను చేస్తానంటే $10తో చేస్తే ఇంటూ 50 టైమ్స్ చేస్తే మీరు $500 అయితే కంప్లీట్ అవుతుంది. నేను $12తో చేశాను, మ్యాక్సిమం $550 అలా అయితే అయింది. సో ఆ విధంగా చేస్తే నాకు ఇక్కడ ఫండింగ్లో చూడండి $1.16 అయితే వచ్చింది అనుకోండి మొత్తానికి ట్రేడింగ్లో వస్తే. ఇక్కడ మనకి ఏంటంటే లాస్ ఏమైందంటే నాకు ఇక్కడ చూడండి ట్రేడింగ్లో పెట్టినందుకు ఇక్కడ 0.01 ఈ విధంగా లాస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది ట్రేడింగ్ అప్లో వెళ్ళిందా లోలో వెళ్ళిందా చూసేసి మనకైతే ఇస్తారన్నమాట. సో అదొకటి మీరు చూసి అయితే చేయాలి. బట్ ఇది ఇక్కడ మీ రిస్క్తో చేయండి. నేనైతే ట్రై చేస్తాను మీకు లైవ్లో. అండ్ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందని చెప్పాను. నాకైతే $1.5 లాస్ వచ్చింది. అండ్ ఈ మనీ ఫండింగ్లో కవర్ అయిన తర్వాత నా మనీ నాకే ఉంది గైస్. ఇక్కడ ఏం అంత ప్రాఫిటబుల్ అయితే నాకు ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఇక ట్రేడింగ్ అప్ అండ్ డౌన్, అంటే ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి దాంట్లో లాస్ అయ్యే ఛాయిస్ ఉంది. మన మనీలో మనం $5 యాడ్ చేస్తాం కదా, $5 and $10 అయినా దాంట్లో లాస్ అవుతుంది. ఫండింగ్లో ఎలా అయినా మన ట్రేడింగ్ $500 $600 చేసినందుకు ట్రేడింగ్ అయితే వస్తుంది. సో ఇది మీ రిస్క్తోనే మీరు చేయాల్సింది. నేనైతే ఇది ఆఫర్ వచ్చింది కాబట్టి నేను ట్రై చేశాను. బట్ నా మనీ నాకు ఉంది, నేను వర్తబుల్ అయితే కాదనుకుంటున్నాను ఆఫర్. సో ఇది చేస్తారా చేయాలి మీ ఇష్టం. బట్ నేనైతే అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. సో ట్రై చేయండి. ఏమన్నా మీకు ప్రాఫిటబుల్ అనిపిస్తేనే చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిందే మీకు అర్థమవుతుంది. సో ఇంకా మా డౌట్ ఉండే సైన్అప్ మీకు వస్తుంది అండ్ రిఫర్ కూడా వస్తుంది. బట్ ఇది మన ట్రేడింగ్లోనే కొంచెం ఎక్కువ చేయాలి. ఒక $1,000 $1,200 చేస్తే ఒక మినిమం $50 to $100 ఉన్నవాళ్ళు, బట్ హై మనీ ఉన్న వాళ్ళు అయితే ఈ ఆఫర్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. బట్ మనం $5 $10 చేస్తే మన మనీ మనకే ఉంటుంది. అంటే వచ్చిన ఫండింగ్ వచ్చిన రిబేట్ బ్యాలెన్స్ కూడా మనకే ఉంటుంది. సో అక్కడ ఏం వర్తబుల్ అయితే అనిపించట్లేదు. అలాగే మీరు ఇక్కడ 9 లైన్స్ పైన క్లిక్ చేసి మీకు రివార్డ్ సెంటర్లో వెళ్ళిపోతాను చూడండి ఒకసారి. టోటల్లో మనకు వచ్చేసి ఇక్కడ నాకు ఇక్కడ మై రివార్డ్స్ వెళ్తాను $22 అయితే నేను చేశాను. దాంట్లో మనకి ఇక్కడ అంటే దీంట్లో వస్తుంది అనమాట మనీ. సో ఇక్కడ చూసి చేయండి. కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ అది మీ ఓన్ రిస్క్తో చేయండి. అలాగే మీరు ఇక్కడ రిఫరల్ ఇక్కడ ఉంటుంది. రిఫరల్ అప్ టు 50 యూజ్ ఇట్ అంటున్నాం, బట్ దాంతో ఎక్కువ యూజ్ లేదు. కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్ చేంజ్ చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను యాప్ వాళ్ళది. బట్ ఈ యాప్ వాళ్ళు ఎక్కువ రెస్పాండ్ అయితే అవ్వరు కాబట్టి. సో మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అండి. ఇంతే గైస్. అలాగే వీడియోకి ఒక 100 లైక్ ఇస్తాను, కంప్లీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.